హాయ్ ఆల్. ఈరోజు మష్రూమ్ సూప్ ఎలా చేయాలో షూట్ చేద్దాం అనుకుంటున్నాను, జస్ట్ టైం పాస్కి. సో నేను ఎలా చేస్తానో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫ్రెష్ క్రీమ్ అదంతా ఏం యూస్ చేయను. సో యూజువల్లీ నాకు అంత మనం బయట రెసిపీస్ చూసినా ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తారు, లైక్ మ్యాండేటరీ ఇంగ్రీడియంట్లా. సో ఫ్రెష్ క్రీమ్ కాకుండా అది స్కిప్ చేస్తూ యూజువల్లీ నేను మోస్ట్లీ ప్రిఫర్ చేయను. సో అది లేకుండా ఎలా చేయాలో చెప్తాను. అండ్ కొన్ని మష్రూమ్స్ తీసుకోవాలి, ఒక కప్ ఆఫ్ ఆనియన్స్ తీసుకోవాలి, కొన్ని గార్లిక్ క్లోవ్స్ తీసుకోవాలి, అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కావాలి వాళ్ళకి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఉంటే బటర్ యూస్ చేయొచ్చు, అండ్ ఇన్ కేస్ ఇఫ్ బటర్ లేకపోతే కొంచెం లైట్గా ఆయిల్ తీసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇదంతా యాక్చువల్లీ ఈ గ్లాస్ టాప్ పైన ముగ్గు ఉంటే బాగుంటుంది అని అనిపించే అప్పుడు నేను ఒకసారి పెయింట్తో వేసాను, బట్ రెగ్యులర్గా హీట్ ఇంకా క్లీనింగ్కి అది మొత్తం చెరిగిపోయింది. సో నెక్స్ట్ ఇది ఒకసారి పోయిన తర్వాత చాక్తో వేసుకుంటే బాగుంటుంది. సో లైట్గా ఆయిల్ ఇంకా హీట్ అవుతుంది, హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని గార్లిక్ వేసుకుందాం. ఇది బాగా మంచిగా రోస్ట్ అయ్యే వరకు మనం సాటే చేసుకోవాలి. గార్లిక్ ఇప్పుడు కొంచెం రోస్ట్ అయ్యాయి, సో మనం ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. గార్లిక్ ఏం బర్న్ అవ్వాల్సిన అవసరం లేదు, అంటే జస్ట్ మంచిగా ఇలా రోస్ట్ అయితే చాలు. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసి సాట్ చేసుకుందాం. ఆయిల్తో మనం ఇప్పుడు వేసుకుంటే ఫ్రెష్ బ్లాక్ పెప్పర్ వేసుకోవచ్చు, ఆరెంజ్ మనం ఎలాగో పెప్పర్ పౌడర్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇగ్నోర్ చేయవచ్చు. సో ఇప్పుడు ఆనియన్స్ కూడా మంచిగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనము. సో ఆనియన్స్ ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి, మంచిగా రోస్ట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. సో ఇప్పుడు మష్రూమ్స్ని కూడా మంచిగా మిక్స్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అండ్ మష్రూమ్స్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది ఒక 2 minutesకి చాలా వరకు వాటర్ రిలీజ్ చేసేస్తుంది. సో మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇందులో. సో ఇదంతా మంచిగా రోస్ట్ చేసుకుంటే మిక్స్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఒక 2 minutesలో ఇదంతా వాటర్ రిలీజ్ చేసేస్తుంది. సో నేను మొత్తం షూట్ చేయట్లేదు, అంటే రోస్టింగ్ పార్ట్ లైక్ లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో అనేసి. సో జస్ట్ రోస్టింగ్ పార్ట్ ఒక్కటి స్కిప్ చేస్తున్నాను, మిగతాదంతా మెయిన్ కంటెంట్ ఉంటుంది. ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మష్రూమ్ కూడా పచ్చి రా స్మెల్ పోయే వరకు మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా నేను ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేసింది లేదు, మష్రూమ్స్లోనే ఎక్స్ట్రాగా ఉండే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరే రిలీజ్ అవుతుంది. సో ఇదంతా కూడా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. సో మష్రూమ్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇది మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మంచిగా గ్రైండ్ చేసుకోవాలి, ఫైన్ పేస్ట్గా ఇస్తా. ఇప్పుడు నేను ఇది ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇది కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు, సో నేను అందుకే తక్కువ వేస్తున్నాను. తర్వాత కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం థిక్ ఉంది, ఇంకొంచెం మన కన్సిస్టెన్సీ మనకు బట్టి
మనకి నచ్చే బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలా ఉంచుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే యాడ్ చేయట్లేదు. సో మిక్స్ చేసుకుందాం. సో నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి ఇందాక నేను గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని మష్రూమ్స్ పక్కకు తీసి పెట్టుకున్నాను. సో మనం తినేటప్పుడు కొంచెం బాగుంటుంది అది. సో అంతే, ఇంకా మనం గార్నిష్ చేసుకొని తింటే అయిపోతుంది, బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.